మన ప్రభువు మన రక్షకుడైన యేసు నామంలో అందరికీ వందనాలు చేసుకుంటున్నాను. ముందుగా మన తండ్రి అయిన దేవునికి మనం అందరం కూడా స్తుతులు చెల్లిద్దాం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మనల్ని తన రెక్కల చోటున కాపాడి మరొకసారి మనల్ని సజీవుల లెక్కల నుంచి మనసారి స్తుతులు చెల్లించుకుందాం దేవుడికి. మనం ఈ రోజున ఆదివారం మరి వాక్య భాగాలకు వచ్చాం. కొద్దిసేపు మన దేవుని వాక్యం ధ్యానిద్దాం. గత వారం మనం ఏం నేర్చుకుని గుర్తుందండి? ఏం నేర్చుకున్నాం గత వారం? మనం సర్వాధిపతి అయిన దేవుడి గురించి నేర్చుకున్నాం కదసారి. మనం 1 తిమోతి 6:15 పౌలు గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభుని ఉన్నాడని మనం నేర్చుకున్నాం. దేవుడు ఏ విధంగా సర్వాధిపతి అయ్యాడో అందులోనూ అద్వితీయ సర్వాధిపతి అని రాయబడింది కాబట్టి దాని గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం కదా సార్. ఈ రోజు మన ప్రభు చిత్తం బట్టి మరొక వాక్య భాగం నేర్చుకుందాం మరొకసారి. అంశం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. నేను బోర్డు మీద రాస్తాను, మీకు అందరూ బోర్డు కనబడుతుంది కదా. దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 5 వచనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 5 వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమూ లేదు. మొదటి యోహాను రాసిన పత్రిక అనేది ఎవరు రాశారు? భక్తుడని యోహాను గారు రాశారు. అపోస్తలుడని యోహాను రాశారు. రాసిన సమయానికి ఆయన బహు వృద్ధుడు, చాలా ముసలి వ్యక్తి. ఆయన ఎఫెసు సంఘము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రిక రాయడం జరిగింది ఎఫెసు సంఘానికి. ఆయన రాస్తూ ఏమన్నారంటే, అసలు మాట మళ్ళీ ఆలోచిద్దాం. మేము ఆయన వలన, మేము అంటే తనతో కలుపుకొని అపోస్తలులందరూ అని అర్థం చేసుకోవాలి. ఎవరి వలన? ఆయన అంటే ఎవరు? అక్కడ మేము ఆయన వలన అర్థం ఏంటంటే మేమందరం అపోస్తలులను, మేము యేసుక్రీస్తు ప్రభు వలన విని, అంటే యేసుక్రీస్తు ప్రభు మాకు ఏదైతే చెప్పాడో అది మేము వినేసి మేము చెప్తున్నాం. ఏం చెప్పారట యేసుక్రీస్తు వారు? మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఏం చెప్పారండి? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలాగే ఉన్నాడట? ఇంగ్లీష్లో దీన్ని గాడ్ ఈజ్ లైట్ అని పదం వాడారు. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇది మనకు అర్థం అవ్వాలంటే ముందు వెలుగు గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. అసలు వెలుగంటే అర్థం ఏంటి? వెలుగంటే అర్థం ఏంటండి? వెలుగంటే ఒక కాంతి, అంతే కదా. వెలుగంటే ఏంటి? ఒక కాంతి. వెలుగుకి కొన్ని పదాలు ఏముంటాయంటే కాంతి అనే పదం ఒకటి, ప్రకాశం అనే పదం ఒకటి, తేజస్సు అనే పదం ఒకటి వస్తుందండి. వెలుగంటే ఒక శక్తి, మరి ఇంకేంటో కాదు. వెలుగంటే ఏంటండి? ఒక శక్తి. వెలుగుంటే మనం ఏం చూడగలం? వెలుగుంటే మనం చూడగలం అని మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి వెలుగు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనకు వెలుగు సూర్యుడు నుండి వస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఆ వస్తువు మీద పడి, ఆ వస్తువు నుంచి మన కంటి మీద పడి అప్పుడు మనకి కనబడుతుందండి. ఇప్పుడు సూర్యుడు వెలుగు మీ మీద కనబడుతుంది కాబట్టి నాకు మీరు కనబడుతున్నారు. మీకు అర్థమవుతుందా? వెలుగు మీ మీద కనబడి నా కంటికి కనబడుతుంది. వెలుగు ఏం చేస్తుందంటే అంటే ఏదైనా చూడగలిగేలా చేసే శక్తిని వెలుగు అంటారండి. వెలుగు ఉంటేనే మనం చూడగలం, వెలుగు లేకపోతే మనము చూడలేం. మరి భూమికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుందండి. సూర్యుడి నుంచి అట భూమి మీదకి వెలుగు రావడానికి 8 నిమిషాలు పడుతుందట సైన్స్లో. మనకు ఉదయాన్నే వెలుగు వస్తుంది కదా సూర్యోదయం, అంటే ఆ వెలుగు రావడానికి 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుందట. ఎక్కడి నుంచి రావడానికి? భూమి నుంచి సూర్యుడు ఎంత దూరం, మధ్య ఎంత దూరం ఉంటుంది? లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ దూరం సరే ఎన్ని నిమిషాలు పడుతుందట? 8 నిమిషాలు పడుతుందట. అది కాంతి వేగం అంటారు, అది సైన్స్లో చెప్తారు ఇవన్నీ కూడా. అయితే భూమికి వెలుగు అవసరమా లేదా? వెలుగు వల్ల లాభాలు ఏంటి అసలు? వెలుగు ఉంటే మనం చూడగలం, వెలుగు లేకపోతే చూడలేము. ఒకటి కొన్ని ఇలా కాకుండా మరొక రకం క్వశ్చన్ వేద్దాం. అసలు వెలుగు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది?
అసలు వెలుగు ఉంటే మంచిదా, వెలుగు లేకపోతే మంచిదా? వెలుగు ఉంటేనే మంచిది. వెలుగు లేకపోతే ఏమవుద్ది? వెలుగు లేకపోతే చీకట్లో అయిపోద్దాను. ఇప్పుడు మరి రాత్రి చీకటి అవుతుంది కదండి. వెలుగు అనేది లేకపోతే రోజంతా చీకటే, మరి ఇంకా పగలు ఉండదు, ఒక్క చీకటి మాత్రం ఉంటుంది. 24 గంటలు చీకటి ఉంటుంది. వెలుగు లేకపోతే మరికొన్ని అంశాలు ఏమి ఉన్నాయంటే, మొదట ఏమవుద్దండి, వెలుగు లేకపోతే మొత్తం చీకటి అయిపోయింది అనుకోండి, అసలు పగలు లేదనుకోండి, రోజు చీకటి ఉంటే 24 గంటలు చీకటి ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఉష్ణోగ్రత పడిపోద్దండి, అంటే టెంపరేచర్ పడిపోద్ది పూర్తిగా. అప్పుడు ఏమవుద్ది, రాత్రి చల్లగుంటుందా వేడిగుంటుందా? మరి రోజు చీకటి అయితే ఏమవుతుంది, చల్లదాన్ని ఎక్కువైపోయి మొత్తం మంచు అయిపోయి గడ్డకట్టిపోతాయట, మొత్తం సముద్రాలు చెరువుని గడ్డకట్టిపోతాయట వెలుగు లేకపోతే. రెండో పాయింట్ ఏంటంటే, వెలుగు లేకపోతే ఏమవుతుందంటే మొక్కలు ఏమో ఆహారాన్ని సృష్టించుకోలేము. ఇక్కడ మొక్కల నుంచి ఒక ధాన్యం వస్తుందన్నా, చెట్ల నుంచి ఫలాలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అవన్నీ కూడా వెలుగు ద్వారా. మనకి సైన్స్లో చిన్నప్పుడు చదువుకుంటాం, ఫోటోసింథసిస్ అంటాం కదా. ఆ సూర్యరశ్మి వల్ల ఏమవుతుందట, ఆ మొక్కలు ఆ వేడిని గ్రహించి వెలుగుని గ్రహించి ఏం చేసుకుంటాయి, అవి ఆహారాన్ని వృద్ధి చేసుకుంటాయి. వెలుగు లేకపోతే ఏమవుతుంది, ఆహారాన్ని అవి తయారు చేసుకోలే మొక్కలు. తద్వారా ఏమవుతుంది, ఆహారం మనుషులకు ఉండదు. అప్పుడు మనుషులందరూ ఏం చేయాలి, ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి, అంతే కదా. ఎవడైనా సరే నాన్ వెజ్ తినాల్సిందే. మన మొక్కల నుంచి దాని అనేది ఏం రావు, అది కూడా కొద్ది కాలమే. తర్వాత వెలుగు లేకపోతే కొంతకాలంకి మొక్కలు కూడా చచ్చిపోయే పరిస్థితికి వస్తాయండి. వెలుగు లేకపోతే మనిషికి ఆహారం ఉండదు. రెండోది ఏంటంటే ఆక్సిజన్ కూడా ఉండదు. ఆక్సిజన్ ఎలాగ వస్తుంది, మొక్కల ద్వారా వస్తుంది. మొక్కల ద్వారా ఆక్సిజన్ ఎలాగ వస్తుంది మనిషికి? ఆక్సిజన్ అయితే మనిషికి రాదు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, వెలుగు లేకుండా జీవితం అనేది నన్ను అనలేము. వెలుగు ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అవసరము. వెలుగు లేకపోతే ఆహారం ఉండదు. వెలుగు లేకపోతే భూమి మీద మనిషి జీవితానికి, జంతువుల జీవితానికి మనుగడ అనేది లేదు. అయితే గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, దేవుడు వెలుగే ఉన్నాడు అంటున్నారండి. అక్కడ దేవుడు ఏమైనాడట, వెలుగే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, అసలు వెలుగుకి మూలం ఎక్కడ ఉంది? వెలుగేమో సూర్యుడి నుంచి వస్తుంది, మనం ఆలోచించాం. మరి సూర్యుడికి మూలం ఎక్కడ నుండి వస్తుంది? దేవుడు వస్తుందే, అంతే కదా. అయితే సూర్యుడి నుంచి మాత్రం వెలుగు వస్తుందా? ఇంకెక్కడ వెలుగు లేదా విశ్వంలో? ఇంకెక్కడైనా సరే నక్షత్రాలు కూడా వెలుగు వస్తాయట. అర్థమవుతుందా? మనకు తెలిసింది కేవలం ఏంటి, మనకు తెలిసింది కేవలం సూర్యుడు ఒకటే. కానీ విశ్వంలో ఏమున్నాయట? నక్షత్రాలు కూడా ఉన్నాయట. ఆ నక్షత్రాలు ఎన్ని సంఖ్యలో ఉన్నాయట? కోటలో లక్షల్లో ఉన్నాయట. నక్షత్రాలు కూడా ఏమున్నాయట? వెలుగు ఉందా? అర్థమవుతుందండి? కేవలం సూర్యుడి నుంచి మన గ్రహానికి వెలుగు సూర్యుడి నుంచి మాత్రం. కానీ విశ్వంలో సూర్యుడు కాకుండా అనేక కోట్ల నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాటి కూడా ఏమున్నాయట? వెలుగు ఉందా? కొన్ని నక్షత్రాల గుంపుని ఏమంటారు? గెలాక్సీస్ అంటారు. ఓకేనా? గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే, వెలుగుకి మూలం, వెలుగు సృజించేవాడు ఎవరంటే దేవుడు. యెషయా గ్రంథము 45:7 చదువుకుంటే, యెషయా గ్రంథము 45:7 చదువుకుంటే స్వయంగా దేవుడు అన్నాడండి. ఇంక ప్రత్యేకంగా ఎవరు అనవసరం పని, ఆయన అన్నాడండి. ఏమన్నాడో అసలు ఆలోచిద్దాం. నేను వెలుగును సృజించేవాడను అన్న పదం వాడారండి. అక్కడ ఒక మాట సరిపోతుంది. యెషయా గ్రంథం 45:7 చదువుకుంటే, నేను వెలుగును సృజించేవాడు. వెలుగు మాత్రం సృజించాడు దేవుడు అంటే అది అంతే మాత్రం కూడా కాదు. కింద చదువుకుంటే అంధకారం కూడా కొలచేవాడు ఆయన అంటున్నాడు. వెలుగు చీకటి, వెలుగు చీకటి. వెలుగును ఎవరు సృజించారట? దేవుడు సృజించాడట. మరి చీకటి ఎవరు సృజించాడు? చీకటి కూడా దేవుడే సృజించాడు. మనకేం అర్థం అవ్వాలంటే, ఒక క్రైస్తవుడు మనం ఏం గ్రహించాలంటే, మనకి సూర్యుడు వస్తున్నాడు, వెలుగు వస్తున్నాడు, మనం ఏం పరిశీలించుకోవాలి? మనం ఏమనుకోవాలి మనసులో? దేవుడి ద్వారా మాత్రం మనకి వెలుగు వస్తుందని మనం భావించుకోవాలట. వెలుగు అంటే మనందరికి ఇష్టమా కాదా? ఎవరికైనా చీకటి ఇష్టం, వెలుగు ఇష్టమా అండి?
వెలుగే ఇష్టం. ప్రసంగి గ్రంథం 11:7 చదువుకుంటే సొలొమోను ఏమంటాడంటే వెలుగు మనోహరమైన అంటాడండి. ప్రసంగి గ్రంథము 11:7 చదువుకుంటే సొలొమోను ఒక మాట ఆలోచిద్దాం. అక్కడ ఏమన్నాడు ప్రసంగి? వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచట కన్నులకింపుగా ఉన్నది అంటాడు. అంటే చీకటి కన్నా వెలుగు చూడడం చాలా మనోహరం, మనసుకి ఆహ్లాదనిస్తుంది, ఆనందనిస్తుంది అంటే తప్పని జరుగుతుంది. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి వెలుగుకి మూలం ఎవరండి? వెలుగు సృష్టించిన ఎవరండి? దేవుడు. యోబు గారేమో ఒకసారి తన బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు, దేవుణ్ణి ఆయన ప్రశ్నించినప్పుడు దేవుడు తన గురించి తను చెప్పుకుంటూ కొన్ని మాట చెప్పడం జరిగిందండి. యోబు గ్రంథము 38 అధ్యాయం చదువుకుంటే, యోబు గ్రంథం 38 అధ్యాయం చదువుకుంటే దేవుడు మనిషికని ఎంత గొప్పవాడో చెప్పుకుంటూ 38 అధ్యాయంలో 19 చదువుకుంటే ఒక క్వశ్చన్లు ఉంటాయి. అన్ని క్వశ్చన్లే. యోబుతో దేవుడు వేస్తున్న క్వశ్చన్లు అండి, ప్రశ్నలు. 19 చదువుదాం. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదవా అంటున్నాడండి. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక నరమాతుడైన యోబుతో అంటున్న మాట ఏంటంటే, యోబు చీకటి అనుదాని ఉనికి పట్టి ఏది? వెలుగు నివసించి చోటునకు పోవు మార్గం ఏది? నువ్వు ఎప్పుడైనా వెలుగు చూసావా? వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? చీకటి ఎక్కడ వస్తుందో నీకు తెలుసా? అసలు వెలుగు సరిహద్దు నువ్వు అక్కడ వెళ్ళగలవా? లేకపోతే అది ఎక్కడి నుండి వస్తుందో నువ్వు దాని ఇంటికి వెళ్ళగలవా అంటాడండి దేవుడు. అవన్నీ మనుషులు చేయగలరండి ఎప్పుడైనా సరే? చేయలేడండి. అంటే అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ నువ్వు నరుడివి, అది గుర్తుపెట్టుకో. ఓ విధంగా చెప్పాలని నువ్వు ఎగస్ట్రా మాట్లాడకంటాడు దేవుడు. మన భాషలో, మన వాడు భాష చెప్పాలని నువ్వు ఎగస్ట్రా మాట్లాడకు, నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో అని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు సాధారణమైన నరుడు అంటే దేవుని దృష్టిలో ఒక అల్పం, ఒక పొడుగు కన్నా హీనం, ఒక నలుసులు. ఇంకా అదే అధ్యాయం 24 చదువుకుంటే వెలుగు విభాగింపబడి చోటికి మార్గం ఏది అంటాడండి. నిజంగా అది అంత దేవుని సృష్టిలో భాగం, దేవుని సృష్టిలో ఇవంతా కూడా భాగం అని. అసలు వెలుగు ఎలాగొస్తుంది? ఆ సూర్యుడు ఎలాగున్నాడు? సూర్యుడు వెలుగు రావడం ఏంటి? అసలు ఆ వెలుగు వల్ల మనం బ్రతకడం అంతా కూడా దేవుని సృష్టి. అసలు వెలుగు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించలేం. ఇప్పుడంటే మన లైట్లు వచ్చాయండి. ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే లైట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏమన్నా ఎలక్ట్రిసిటీ ఉందా? రాత్రి అయితే అందరూ ఇంట్లో ఏముండేవి? ఆ లాంతల్లో దీపాలు ఉండేవండి, అంతే కదా. భూమి చరిత్రలో గత 100 సంవత్సరాలు బట్టి టెక్నాలజీ పెరిగి మనం దేవుడి దయ వల్ల టెక్నాలజీ యుగంలో మనం అందరం ఉన్నామండి. అంత 3 సంవత్సరాలు ఉన్న మనుషులు ఎలా బ్రతికారు? రాత్రి టైంలో. ఇంకా పూర్వకాలం అయితే డ్యూటీలు పట్టుకున్నారు, ఇంట్లో డ్యూటీలు ఉండేవి. తర్వాత ఏమొచ్చాయి? దీపాలు వచ్చాయి, నూనె ద్వారా దీపాలు. అలాగా ఇప్పుడు అందరి ఇంట్లో ఏమొచ్చాయి? ఎల్ఈడి లైట్లు, బల్బులు వచ్చాయి. నిజంగా వాళ్ళందరూ చాలా ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక మంచి స్థాయిలో ఉన్నాం టెక్నాలజీ పరంగా, ఓకేనా. కాబట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుడు అనేవాడు ఆయన వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన వెలుగుతో నిండినవాడు. మరొక చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 చదువుకుంటే ఒక పదం వాడబడిందండి దేవుడిని ఉద్దేశించి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 చదువుకుంటే ఏం వాడబడింది అక్కడ? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17. గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. 17 17 చదవండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అక్కడ ఏమన్నాడు యాకోబు భక్తుని? యాకోబు
శ్రేష్టమైన ప్రతి బహుమానం ప్రతిది కూడా ఎక్కడ వస్తుందని చెప్పాడట? జ్యోతిర్మయుడుకు తండ్రి పదం వాడారండి. తండ్రి ముందు ఒక పదం వాడాడు. ఏంట పదం అక్కడ? జ్యోతిర్మయుడు. ఈ పదం బైబిల్లోనే ఉంది. ఇప్పుడే పదం విన్నారు. ఇది సాధారణంగా హిందువుల్లో మనం ఆ పరిభాషలో ఆ మాట వాడుతూ ఉంటారు. జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటి? జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటండి? నిత్యము వెలిగే ఉంది. దీని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ది ఫాదర్ ఆఫ్ లైట్స్ అన్నారండి. అంటే అర్థం ఏంటంటే వెలుగుకే తండ్రి, అంటే వెలుగును సృజించిన వాడు, లేకపోతే వెలుగును కలిగించేవాడు, లేకపోతే వెలుగు యొక్క స్వరూపుడు, వెలుగుకు మూలం అనంతం వస్తుందండి. ఓకేనా? అది జ్యోతిర్మయుడు పదానికి అర్థం. అది తండ్రిని ఉద్దేశించి రాయబడిన మాట. జ్యోతిర్మయుడు. మన దేవుడు ఎలాంటి వాడట? జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుడు. మొదటి తిమోతి పత్రిక 6:16 చదువుకుంటే మన అందరూ తెలిసిన మాట. పౌలు గారు తిమోతి రాస్తూ దేవుడి గురించి రాస్తున్న ఒక మాట ఏంటంటే, మొదటి తిమోతి పత్రిక 6:16 చదువుకుంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు పదం ఉందండి. ఏంట పదం అది? సమీపించరాని తేజస్సు. అంటే అర్థం ఏంటి? ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా, ఎవరు కూడా దరిచేరలేని, వెళ్ళలేని ఒక తేజస్సు అంటే అర్థం ఏంటి? వెలుగు అనే ఒక ప్లేస్ ఉంటే అటువంటి ప్లేస్లో ఎవరున్నారట? దేవుడు ఉన్నారట. సమీపించిన తెలుసు ఎవరున్నారట? దేవుడు ఉన్నారట. ఆ కింద అసలు ఏముంది? మనుషులు ఎవడనో ఆయనను చూడలేదు, ఎవడను ఆయనను చూడనేరడు. ఇంతవరకు తండ్రి ఎవరైనా చూసారంటే భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఎవరు చూడలేదండి ఆయన్ని. దేవుని ఎవరు కూడా చూడలేదు. పోనీ ఆయన స్వరాన్ని విన్నారు ఎవరైనా సరే? భక్తులు ఎవరైనా స్వరాన్ని కూడా వినలేదు. మీకు విషయం తెలుసా? యోహాను సువార్త మీకు మాట కొత్తగా ఉండొచ్చేమో. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగిందని. ఎక్కడంటే మనకి యోహాను సువార్తకి వెళ్ళినప్పుడు 5:37 చదువుకుంటే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని యేసుక్రీస్తు చెప్పిన తర్వాత, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఎవరి స్వరం వినలేదట? ఏ కాలం ఏంటంటే అర్థం ఏంటి? ముందున్న పితరుల కాలం కానీ, ఆ తర్వాత ఉన్న ధర్మశాస్త్ర కాలం ఉంటాయి అప్పుడు కానీ, అప్పుడు కూడా ఏ మనిషి కూడా ఎవరి స్వరం వినలేదట? దేవుని స్వరము వినలేదు. అదేంటిది? మరి మీకు డౌట్ రావచ్చు ఉండొచ్చు. మరి పాత నిబంధనలో దేవుడు మాట్లాడే చాలా సందర్భాలు ఉన్నాయి కదా. యెహోవా మాట్లాడాను, యెహోవాకు ప్రత్యక్షమైన పదాలు ఉన్నాయి కదా. మరి ఏంటి పదాలు? అక్కడ మాట్లాడింది ఎవరు? అక్కడ మాట్లాడే స్వరము దేవదూతది, మాట దేవునిది. అర్థమైందండి? మాటలు ఎవరివే? దేవదూత చెప్పిన మాటలన్నీ ఎవరు కూడా దేవుడివి. స్వరం ఎవరిది? దేవదూతది. ఓకేనండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరము కూడా వెళ్ళలేదట. ఆయన ఎక్కడో ఉంటాడు. దేవుని స్వభావం ఏంటంటే ఆయన పనులు చేయొచ్చు తప్ప ఆయన స్వయంగా ఆయన చేయిస్తాడు. అర్థమైందండి? దేవుడిని కూడా ఆయన సంకల్పించుకుంటాడు, తన పనులు చేయించుకుంటాడు. అది దేవుని యొక్క స్వభావం. ఓకేనా? తర్వాత ప్రకటనగ్రంథము 4 చదువుకున్నప్పుడు, ప్రకటనగ్రంథము 4:2-3 చదువుకుంటే దేవుని గురించి రాస్తూ అలంకార భాషలో మళ్ళీ భక్తుడైన యోహాను ఏమంటాడంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒక ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు మేఘధనస్సు. చాలండి. అక్కడ దేవుడు వెలుగే ఉన్నాడు అన్న చెప్పిన భక్తుడైన యోహాను ప్రకటన రాశాడు. యోహానుకి ఏమో ఒకసారి దర్శనం కలిగితే పద్మోస్ దీపం ఉన్నప్పుడు
పరలోకంలో దర్శనం కనబడింది ఎవరికి? యోహాన్ గారికి. అప్పుడు ఏం కనబడిందట? పరలోకంలో ఏం వేయబడి ఉందట? ఒక సింహాసనం వేయబడి ఉంది. ఇది కుర్చీ అనుకోండి. ఆ సింహాసనం వేయబడితే ఆ సింహాసనం వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దేవుడు. వ్యక్తి ఉన్నప్పుడు దేవుని స్వరూపం ఎలాగొందని చెప్తున్నాడు అక్కడ. దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు. ఆయన ఎలాగొంటాడు చూడడానికి? దేవుడు ప్రకాశమానంగా ఉంటాడట. అంటే వెలుగుతో నిండిపోయి దేవుడు ఉంటాడట అండి. మనకి ఏం అర్థం అవ్వాలంటే దేవుడు అంటే వెలుగుని అర్థం అవ్వాలండి. దేవుడు అంటే ఏంటి? వెలుగు. ఆయన పరమాత్ముడు అయితే ఆ పరమాత్ముడు స్వరూపం ఎలాగుంటుందంటే వెలుగు స్వరూపంతో ఉంటాడట. దగదగ మెరిసిపోతూ ఉంటాడట. మన సూర్యుని మన ఎగ్జాంపుల్ ఏంటంటే మన సూర్యుని చూడలేమండి. సూర్యుడు ఎలాగుంటాడు? చాలా వెలుగుతో దగదగమానంతో ప్రకాశమానంగా ఉంటాడు. అంతకన్నా ఎన్నో కోట్ల రెట్టుతో ప్రకాశమానంగా ఎవరు ఉంటారట అండి? దేవుడు ఉంటాడట. దేవుడు అంటే వెలుగు. ఆయన భౌతిక స్వరూపం ఎలా ఉంటుందంటే వెలుగుతో ఉంటుంది అట. ఓకేనా? ఆయనకు రూపం ఉండదు. దేవునికి ఏముండదు? ఆయన ఒక శక్తి స్వరూపం అంతే. అందుకే దేవుడు ఏం చెప్పాడు? భూమి మీదనైనాను భూమి కింద నీలైందేనను ఏ రూపం కూడా మీరు చేసుకొనకూడదు. ఎందుకంటే దేవునికి ఏం లేదు? రూపం లేదు. ఇది వెలుగు మన రూపం ఇవ్వాలమా? వెలుగు రూపం ఉండదండి. అర్థమైందా? వెలుగుకి ఏముండదట? రూపం ఉండదు. దానియేలు గ్రంథము 2:22 చదువుకుంటే దానియేలు గ్రంథము 2:22 చదువుకుంటే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారం సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలం ఎక్కడ ఉందట? తండ్రి అయిన దేవుని దగ్గర ఉందట. వెలుగు మూలమెవరు? దేవుడు. వెలుగు కలిగించింది ఎవరు? దేవుడు. ఆ వెలుగు ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉంటుందా? కొంతకాలం తర్వాత ఆగిపోద్దా? ఇప్పుడు సూర్యుడికి వెలుగు ఉందండి. సూర్యుడు నిత్యము ఉంటాడా? ప్రశ్న. సూర్యుడు నిత్యము వెలుగుతో ఉంటాడా? సూర్యుడు నశించిపోతాడు ఎప్పటికైనా సరే. గ్రంథం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు రెండో రకాలు వచ్చినప్పుడు ఏముందట? మొత్తం అన్ని కూడా లయమైపోతాయి. సూర్యుడు మరి ఉండడు. ఇప్పుడు సూర్యుడు మనం చూస్తున్నాం కానీ కొంతకాలం సూర్యుడు ఉండడు. ఎప్పుడు ఉండడు? యేసు వచ్చిన తర్వాత సూర్యుడు మనకు కనబడ్డా ఇంకా. ఓకేనా? కానీ దేవునికున్న వెలుగు ఎలాంటిది? అది నిత్యము ఉండే వెలుగట్టండి. యెషయా గ్రంథము 60:19 చదువుకుంటే యెషయా గ్రంథము 60:19 ఆ మాట ఉంది. దేవునికున్న వెలుగు ఏ విధంగా ఉంటుందంటే యెషయా గ్రంథము 60:19 చదవండి దయచేసి ఎవరప్పుడు. ఇక మీదట పగలు సూర్యప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించట చంద్రుని యొక్క ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ఎవరికి వెలుగు అవుతాడట? దేవుడు మనకి ఏమవుతాడట? ఎలాంటి వెలుగు అవుతాడట? ఆయన నిత్యమైన వెలుగు. అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఉండే వెలుగు. ఆ వెలుగుకి ఇంకా అంతం లేదు. ఆ వెలుగుకి ఇంకా నాశనం అయిపోదని అక్కడ చెప్పడం జరుగుతుంది యేసుప్రభు. అయితే దేవుడికి మనకి చీకటి ఉంటే కనబడదండి, అంతే కదా? వెలుగు ఉంటే కనబడుతుంది. మరి దేవుడు కూడా చీకట్లో కనబడుతుంది. దేవుడికి చీకటిని సూచించింది ఎవరు? వెలుగును సూచించింది ఎవరు? ఇప్పుడు చీకట్లో దేవుడికి కనబడుతుంది లేదా? చీకట్లో కూడా దేవుడు కనబడుతుంది. అది మనుషులు మాత్రం కాదు, దేవుడికి కాదు. కీర్తన 139:12 చదువుకుంటే 139 కీర్తన 12 చదువుకుంటే 139 కింద 10-12 చదువుకుందాం. చీకటైనా నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియో వెలుగును నీకు ఏకరీతిగా ఉండవు అంటున్నాడు కీర్తనకారుడు. దావీదు ఏమంటున్నాడు అక్కడ? చీకటికి వెలుగు నీకు ఎలా ఉన్నాయట? ఒకేలా ఉన్నాయి అంటున్నాడట.
ఒకేలాగా ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా? ఒకేలాగా ఉన్నాయి. వెలుగు, దేవుడు ఏమైనాడట? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమైనాడట? వెలుగై ఉన్నాడు. ఎప్పుడైనా భూ చరిత్రలో ఎప్పుడైనా సూర్యుడు లేకుండా ఉన్నాడండి? ఎప్పుడైనా జరిగిందా? సూర్యుడు లేకుండా భూమి మీద ఎప్పుడైనా సంఘటన జరిగింది. ఎప్పుడు జరిగింది? యెహోషువ కాలంలో ఏమైంది? సూర్యుడు ఆగిపోయాడా, నిలిచాడా? అంటే సూర్యుడు అస్తమించలేదు, కానీ ఒక రోజంతా సూర్యుడు ఉన్నాడు. జనరల్గా రోజు సూర్యుడు ఎంతకాలం ఉంటాడు? 12 గంటలు ఉంటాడు. కానీ యెహోషువ కాలంలో ఏమైందంటే, అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేసేప్పుడు దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని ఆగిపోయాడు. అంటే ఒక రోజంతా సూర్యుడు ఉన్నాడు. ఎంత అద్భుతం అది! ఇంకెప్పుడైనా సూర్యుడు లేకుండా ఉన్నాడా చరిత్రలో? జరిగింది. ఎప్పుడు జరిగిందంటే, ఐగుప్తు వారి కాలంలో 10 తెగుళ్ళు వచ్చాయి కదా. 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు రప్పించినప్పుడు 3 రోజులు దేవుడు సూర్యుడు లేకుండా చేశాడండి. మనుషులందరూ కూడా 3 రోజులు చీకట్లో ఉన్నారండి. దేవుడు తన శక్తిని తెలియజేయడానికి దేవుడు చీకటిని వాడుకున్నాడు. మరొక సంఘటన ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 3 గంటలు చనిపోయినప్పుడు వెంటనే ఏమైందంటే చీకటి ఎలుకొందటండి. చీకటి వచ్చిందట. అలాగా ఈ 3 సంఘటనలు భూప్రపంచ చరిత్రలో 3 సంఘటనలు అనేవి జరిగాయి. ఒకసారి ఏమైంది? సూర్యుడు నిత్యంగా ఉండిపోయాడు రోజంతాను. ఒక 3 రోజులేమో ఐగుప్తు కాలంలో చీకటి అని సూర్యుడు లేకుండా ఉన్నాడు. యేసు చనిపోయినప్పుడు ఒకసారి ఏమో సూర్యుడు మొత్తం కూడా లేకుండా చీకటి అయిపోయిందండి. అది భూచరిత్రలో జరిగిన 3 అద్భుతమైన సంఘటనలు. అవన్నీ చేసింది ఎవరండి? దేవుడు. ఓకేనా? రైట్. ఆదికాండం మొదటి చదువుకున్నప్పుడు దేవుడు సృష్టించినప్పుడు మొదటి రోజునే వెలుగు కమ్మని పలగగా వెలుగాయన పదం ఉంటుందండి. ఆదికాండం మొదటి 3 చదువుకుంటే, దేవుడు 6 రోజులు సృష్టి చేసినప్పుడు మొదటి రోజున దేవుడు ఏం సృజించాడంటే వెలుగును సృజించాడట. మొదటి 3 చదువుకుంటే, దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగాను. దేవుడు కూడా శక్తి ఎలా ఉంటుందటండి? భూమి మీద నిరాకారం చీకటి ఉంటే దేవుడు ఏం చేశాడట? వెలుగు కమ్మానంటే ఏమొచ్చిందట? వెలుగు వచ్చిందట. మనం ఇది చదువుకుంటూ వెళ్ళిపోతాం కానండి, నిజంగా ఆ సృష్టి మన కళ్ళతో చూస్తే అది మహా ఆశ్చర్యంగా ఉంటుందట. ఇప్పుడు యూట్యూబ్లో రకరకాల వీడియోస్ వచ్చాయి, మీరు చూసారు లేదు, కానీ ఆ సృష్టి క్రియేట్ చేసినప్పుడు రకరకాల గ్రాఫిక్స్తో పెడతారండి. అది చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు భూమి అంతా టన్ అయిపోవడం, వెలుగు రావడం అంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది అటు. నిజంగా జరిగింది. ఇక్కడ మా పాయింట్ గమనించాను. వెలుగు రాకముందు భూమి ఎలాగ ఉండేదట? చీకటిగా ఉంది. ఇంకెలాగ ఉందట? నిరాకారంగా ఉందట. ఇప్పుడు వెలుగు లేనప్పుడు మనం ఎంతగా ఆలోచించాం కదా, వెలుగు లేకపోతే ఏమవుద్ది? వెలుగు అవుద్దట. వెలుగుతే ఏమవుద్ది? చీకటి అయిపోద్ది, మొత్తం అంతా గడ్డగడ్డిపోద్ది భూమి అంతా కూడా. కాబట్టి దేవుడు మాటకి ఎంత శక్తి ఉందంటే, వెలుగు కమ్మని అనగానే వెలుగు వచ్చిందట. తర్వాత అదే అధ్యాయము 18 చదువుకుంటే, 4వ రోజునేమో మొదటి రోజు దేవుడేమో వెలుగు కమ్మని చెప్తే వెలుగు వచ్చింది. 2వ రోజేమో ఆకాశం నీళ్ళు వేడిచేపడ్డాయి. 3వ రోజేమో భూమి చెట్లు మొక్కలు మొలిచాయి. 4వ రోజేమో సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చాయి. 5వ రోజేమో సముద్ర జలచరాలు వచ్చాయి. 6వ రోజునేమో మనిషి నిర్మించబడ్డాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. అయితే 4వ రోజు ఏమడిందట? 14 చదువుకుంది. 4వ రోజు అంటే 14 వచ్చింది, అక్కడ మాట ఉంటుంది. దేవుడు పగటనే రాత్రి వేరుపరిచినట్లు ఆకాశమందు జ్యోతులు కలుగునగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరాలు సూచించటకు ఉండుననియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులే ఉండుగాకని పలికెను. ఆ ప్రకారమైనో. ఏ ప్రకారమైందట? ఆకాశం ముందు జ్యోతులు కలుగును అన్న మాటకే ఏం కలిగిందట? సూర్యుడు కలిగాడట ఆకాశంలో. ఎంత శక్తి ఉందో దేవుడికి అసలు. దేవుడు మాటకే సూర్యుడు ఏర్పడ్డాడు. అర్థమైందండి? దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను 16వ వచనంలో, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసిన పదం వాడారు. జ్యోతి అంటే అర్థం ఏంటి? వెలుగిచ్చేది జ్యోతి.
ఓకేనా? అంటే సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి జ్యోతి అనే పదం వాడారు. జ్యోతిర్మయుడెవడు? తండ్రి అనే దేవుడు. దేవుడేమో వెలుగును కలిగి సృష్టిస్తాడు. వెలుగుకు మూలం ఎవరట? దేవుడు. వెలుగు మూలం ఎవరండి? దేవుడు. ఇదే మాటని 2 కొరింథీ పత్రిక 4:5 చదువుకుంటే పౌలు గారు కొరింథీ సంఘం రాస్తూ ఉంటున్న మాట ఏంటంటే 2 కొరింథీ పత్రిక 4:5 చదువుకుంటే పౌలు గారు ఉంటున్న మాట ఆలోచిద్దాం. ఇదే మాట అక్కడ ఎత్తి చూపిస్తారండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. అక్కడితో చాలండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. పలికిన దేవుడే. అది ఎవరికొన్న శక్తి అండి? దేవుడికున్న శక్తి అయినా. ఓకేనండి? మనకి ఎంతమందికి ఏమర్థమైంది? మనకి ఎంతవరకు దేవుడు వెలిగే ఉన్నాడు. దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. ఎన్ని అర్థాలు ఉన్నాయి? మొదటి అర్థం ఏంటంటే భౌతికంగా. మనం ఇంతవరకు చూసింది భౌతికంగా అండి. అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా, భౌతికంగా ఎంతవరకు మనం చూసింది. నిజంగా దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగులో కనబడతాడండి. ప్రకాశం మనం వెలుగుతూ ఉంటాడు దేవుడు. ఓకేనా? ఎందుకంటే జ్యోతిర్మయుడు కాబట్టి. అంటే దేవుడు వెలుగు నిండిన వాడు. వెలుగుకు మూలం ఆయనే. భూమికి వెలిగించింది దేవుడే. సూర్యునికి వెలిగించింది దేవుడే. వెలుగుగాకని పలికింది దేవుడే. తర్వాత దేవుడికున్న వెలుగు ఎలాంటిదంటే నిత్యమైన వెలుగు. ఈ వెలుగులోకి ఏ మనిషి కూడా ప్రవేశించలేడు. ఇప్పుడున్న మన మనిషి ఉన్న టెక్నాలజీ అని ఉపయోగిస్తే చాలా అనుకుంటాం సైంటిస్టులు, మేము ఇంకా ఎన్నో రహస్యాలు ఛేదించేస్తాం అనుకుంటాం. కానీ మనిషి కనుక్కొనలేనిది ఛేదించేది చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇంతవరకు మనిషి ఒక సౌర కుటుంబం తిరుగుతున్నట్ట. తన రాకెట్ ఉపగ్రహాలతో. ఒక సౌర కుటుంబం మాత్రమే. సౌర కుటుంబం అంటే అర్థం ఏంటి? భూమి, సూర్యుడు 9 గ్రహాలు కలిపి సౌర కుటుంబం అంటారండి. ఇంకా అది కాకుండా విశ్వంలో ఎన్నో ఉన్నాయి. మనం ఇంకా విశ్వంలో ఒక జస్ట్ 2% మాత్రం మనిషి చూడగలగలండి. చూడగలనదే విశ్వంలో 98% ఉందండి. మనిషి తన జ్ఞానంతో ఏది కూడా దేవుణ్ణి అందుకోలేడు. అది అసాధ్యం. అది కానీ మనిషి చేయవలసింది ఏంటి? పరిశోధిస్తూ వెళ్ళడం కాదు. ఇచ్చిన గ్రంథాన్ని పరిశోధిస్తూ దాన్ని విధిరైతే చాలండి. ఇప్పుడు సైంటిస్టులు ఎవరిని నమ్ముతారమ్మా? బైబిల్ నమ్ముతారు సైంటిస్టులు. మాకు సైన్స్ తెలుసు, మాకు అని తెలుసు అంటారండి. కానీ దానివల్ల దానికి ఉపయోగం ఉంది. వాడు తన సైన్స్ దేవునితో చేరగలడా? మరి దేవునిలోకి ఎలా చేరగలను? వాక్యంతో చేరగలను. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా చేరగలం తప్ప తనకున్న జ్ఞానంతో, తనకున్న శక్తితో, మేధోశక్తితో ఏవైతే కూడా దేవుణ్ణి చేరలేడండి. చేరలేడు. దేవుడు చేరాలంటే మనం ఏం చదవాలి? గ్రంథాన్ని ఆశ్రయించాలట. కీర్తనకారుడు అంటూ ఒక మాట ఏమంటాడంటే, కొన్ని మాటలు మనం చదువుకుందాం. 27 కీర్తన మొదటి వచనం చదువుకుంటే, 27 కీర్తన మొదటి వచనం చదువుకుంటే, యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు అంటున్నాడు కీర్తనకారుడు. ఎవరు? దావీదు. దేవుడు నాకు వెలుగు అంటున్నాడు. ఎవరు అన్నారండి మాట? దావీదు అంటున్నాడండి. దావీదు అంటున్నాడండి. దేవుడే నాకు వెలుగు అంటున్నాడండి. సూర్యుడు నాకు వెలుగు కాదు, దేవుడే నాకు వెలుగు అంటున్నాడు. అది అంటారు. అక్కడ వెలుగును మరొక మాత్రం ఎలా వాడారంటే వెలుగును రక్షణే ఉన్నాడు పదం వాడాడు. రక్షణ. వెలుగుని ఎలా పోల్చారంటే వెలుగు కొన్ని పదాలతో పోల్చారండి. మొదటి ఏంటంటే వెలుగుని రక్షణతో పోల్చారండి. రక్షణ. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉంటారు? రక్షణలో ఉంటారండి. అంటే దేవునిలో ఉన్నదాన్ని ఎలాగ వాడారంటే రక్షణలో ఉన్న పదం వాడారండి. రక్షణ అంటే కాపుదల. తర్వాత ఈ వెలుగుని మరెలా పోల్చారంటే కీర్తన 36 కీర్తన 9వ వచనం చదువుకుంటే, 36 కీర్తన 9వ వచనం చదువుకుంటే, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము అంటారండి అక్కడ కీర్తనకారుడు. నీ యొద్ద జీవపు ఓట కలదు అంటారండి. జీవపు ఓట అంటే అర్థం ఏంటి? అసలు జీవం అంటే అర్థం ఏంటి? 2 మాటలు ఉన్నాయి. ప్రాణము,
జీవము. ప్రాణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి? మనిషి బ్రతకాలంటే ఏముండాలి? ప్రాణం అంటే శరీరానికి సంబంధించింది, జీవం అంటే అర్థం ఏంటి? ఆత్మకు సంబంధించింది. అర్థమైందండి? ప్రాణం అంటే ఏంటి? ఇప్పుడు పాత ప్రాణంకి ఈ పదం ఏవాడారు? రక్తమే ప్రాణం వాడారు. రక్తంలో ఏముందట? ప్రాణం ఉందట. ఉందా లేదా రక్తంలో? రక్తం పోతే మనం ఏముందంటాం? ప్రాణం పోయింది అంటాం కదండి. రక్తంలో ఏముందట? ప్రాణం ఉంది. అంటే ఒక శరీరం బతకాలంటే ఏం అవసరం? రక్తంలో ప్రాణం ఉంది. మరి ఆత్మ బతకాలంటే ఏం అవసరం? జీవం. జీవం అంటే శరీరం సంబంధించింది కాదు. జీవం అంటే ఏంటి? ఆత్మను బతికించేది జీవం. ఇప్పుడు ఆ జీవాన్ని ఆ జీవం శక్తి ఎవరు ఉంటున్నాడు? కేతన గడ అక్కడ ఆ దేవుని దగ్గర ఉందంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? మళ్ళీ చదువుదాం ఆ మాటను ఒకసారి. 27 ఒకటి చదువుకో. 37 చదువుకుంటే, నీ యొద్ద జీవపు ఊట కలద పదం వాడారండి. నీ వెలుగును పొందియే అని పదం వాడారండి. అర్థం ఏంటి? ఆ జీవాన్ని మేము పొందామంటున్నారండి. ఎవరు అంటున్నాడు అక్కడ? దావీదు అంటున్నాడు. అంటే వెలుగును పొందడం అర్థం ఏంటి? అక్కడ ఏమని పదం వాడాడు? జీవాన్ని ఎలా పోల్చాడు దావీదు? వెలుగుతో పోల్చాడండి. జీవం అంటే అర్థం ఏంటి? ఆత్మను నిలిపేది జీవం, ఆత్మను బతికించేది జీవం. ఆ జీవం ఎలా పొందాను అంటున్నాడు దావీదు? నీ యొద్దను పొందాను అంటున్నాడు. నీ పాయింట్ అర్థమైందా? ఇక్కడ నీ వెలుగును పొంది అంటే ఈ వెలుగును చెప్తున్నాం లేదు దావీదు. అక్కడ ఈ వెలుగు పొందాం, సూర్యుడు మాకు వెలుగు వస్తుంది, ఈ వెలుగు పొందాం అని అంటుంది. అక్కడ మాలో ఒక ఆత్మ ఉంది. మన కీర్తన గ్రంథంలో ఏమంటాడు? ఆత్మని ఎలా పోల్చాడు? దీపంతో పోల్చాడు కదండి. ఉందా లేదా? నా వెలుగు దీపం ఎంత మనం మా పాట చదువుకున్నాం. ఆరిపోయినా నా వెలుగు దీపం చదువు అంటే అర్థం ఏంటి? వెలుగు దీపం అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న ఆత్మ యొక్క జీవాన్ని ఎలా పోల్చాడు భక్తులు? ఆ వెలుగు దీపంతో పోల్చాడు. దీపాన్ని ఇచ్చింది ఎవరు అంటున్నాడు కదా? దేవుడు. ఓకేనా? ఎక్కువ శాతం మనం చదువుకున్నప్పుడు గ్రంథంలో జీవం అంటే అర్థం ఏంటంటే ఆత్మ బతికించేది. ఆ జీవం ఎలా పోల్చాడండి? వెలుగుతో పోల్చాడండి. ఓకేనా? కీర్తన 37 కీర్తన 6 చదువుకుంటే, ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగును వలె నీ నీతినే పదం వాడాడండి. అంటే వెలుగుని ఎలా పోల్చారట? నీతితో పోల్చారటండి. వెలుగుని ఎలా పోల్చారండి? నీతి. నీతి అంటే అర్థం ఏంటి? నీతి అంటే దేవుడి దృష్టిలో సరిగా ఉండడం అని అర్థం వస్తుందట. ఒక సరైన జీవితాన్ని బ్రతుకుండడం, అది నీతి కలిగి ఉండడం అర్థం వస్తుందట నీతి అంటే. ఓకేనండి? మొదటిగా ఏంటి? రక్షణ. రెండోది ఏంటి? జీవము. మూడోది ఏంటి? నీతి. 43 కీర్తన 3 చదువుకుంటే, 43 కీర్తన 3 చదువుకుంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రావ చూపును అంటున్నాడు. అక్కడ ఏం పదం వాడాడు? నీ వెలుగును నీ సత్యము. ఎవరు సత్యం అంటే అది? దేవుడికి సంబంధించిన సత్యము. సత్యం అని పదం వాడారట. సత్యాన్ని ఎలా పోల్చారటండి? వెలుగుతో పోల్చాడు. నీ సత్యమును. సత్యము సత్యము. ఓకేనా? మనం ఎంతవరకు చూసింది భౌతిక వెలుగు గురించాను. ఇప్పుడు బైబిల్ పరిభాషలో, బైబిల్లో వెలుగన పదం ఎలా వాడబడిందో అలంకార భాషలో ఆత్మ సంబంధంగా ఎలా వాడబడిందో మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా వెలుగుని ఎలా వాడారు? సత్యంతో వాడారు, రక్షణతో వాడారు, జీవన పదం వాడారు, నీతిన పదం వాడారు. ఎఫెసీ పత్రిక 5:9 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:9 చదువుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము పదం వాడారు. వెలుగు ఫలం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పైనుంచి వచ్చి వెలుగు వల్ల ఏమొచ్చింది? సూర్యుడి నుంచి వెలుగు వల్ల ఏమొచ్చింది? మనకి భూమి మీదకి ఫలం వచ్చింది కదా భూమి మీదకి.
భూమి మీద ఆహారం వచ్చింది, ఎలాగొచ్చింది? ఆ వెలుగు ఫలం వచ్చిందండి భూమి మీదకి. పాయింట్ అర్థమవుతుందా? మీరు ఇందాక ఏం చదివాం? వెలుగు లేకపోతే ఆహారం ఉత్పత్తి అవ్వదండి. ఇప్పుడు ఆ వెలుగు వల్ల ఏమొచ్చింది భూమి మీదకి? ఫలాలు వచ్చాయి. ఎలాగొచ్చింది? ధాన్యం వచ్చింది, కూరగాయలు వచ్చాయి, పంట మొక్కలన్నీ వచ్చాయి, బాగానే ఉంది. అది భౌతిక సంబంధ ఫలం. ఆత్మ సంబంధ ఫలం ఎలా ఉంటుందట? ఆత్మ సంబంధం ఎలా పడుతుంది? వెలుగు అనే పదాన్ని, వెలుగు ఫలం ఎలా ఉంటుందంటే దేంట్లో కనబడుతుందంటే సమస్త విధములైన మంచితనము. మంచితనం అటండి, సమస్త విధములైన మంచితనము. ఇంకేంటి? నీతి ఇందా మనం రాసుకున్నాం, నీతి అని రాసాం, సత్యం అనే పదం రాసాం. వాటిలో కనబడుచున్నది, వాటిలో కనబడుచున్నది. ఇవన్నీ కూడా ఎలా పడ్డారటండి? వెలుగుకి ఆత్మ సంబంధంగా అంటే పదాలండి. వెలుగుకి ఆత్మ సంబంధములైన పదాలు ఇవన్నీ కూడా. ఓకేనండి. నూట 19 కీర్తన 130 చదువుకుంటే, 119 కీర్తన 130 చదువుకుంటే భక్తుడైన దావీదు దేవుని వాక్యం కూడా ఎలా పోల్చాడంటే వెలుగుతో పోల్చాడట. 119 కీర్తన 130 చదువుకుంటే, ఈ వాక్యములు అగుడుతోడనే వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే ఏం కలుగుతాడట? వెలుగు కలుగును. అంటే వాక్యం వెల్లడితే వెలుగు ఎలాగవుతుంది? ఇది మనం వాక్యం చదువుతున్నామండి, ఇక మనం వాక్యం చదువుతున్నాం కదా, చదువు వెలుగని వస్తుందా? ఏమన్నా లైట్ వెలుగుతుందా వాక్యంలో? ఏమన్నా అక్కడ చెప్పదన్నమాట. ఏ వెలుగు గురించి? అక్కడ ఆత్మ సంబంధ వెలుగు గురించి అండి. అర్థమైందా? ఇంకేమన్నాడు? ఇప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపం మీద పదం ఉంటుందండి, వచనం ఎన్నమ్మది? ఒక చదువుకోవడం అది చదువుకుందాం ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునే ఉన్నదని అంటాడు. ఓకేనా? ఇక్కడ దావీదు భక్తుడు దేని గురించి రాస్తున్నాడు? అక్కడ వాక్యాన్ని ఎలా పోల్చాడు? అక్కడ వెలుగుతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు వెలుగుతో? దేవుడు వెలుగే ఉన్నాడు, మరి దేవుడి మాట ఎలా ఉంటుంది? వెలుగు అంటే అర్థం ఏంటి? ఇక్కడ వెలుగు, ఇక్కడ ఏమన్నాడు? నా త్రోవకు వెలుగు ఉన్న పదం వాడాడు. అంటే ఏం త్రోవ అది? అది మామూలు నడుస్తున్న త్రోవ దావీదు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆత్మ సంబంధం మాట్లాడుతున్నాడా? ఆత్మ సంబంధ మార్గంలో అతను నడిపించేది వెలుగు. ఆ వెలుగు ఏమి ఉంటుంది అంటాడు భక్తుడు దావీదు? అక్కడ వాక్యం అంటాడండి. ఎందుకు వాక్యాన్ని పోల్చారు అలాగా? ఆ వాక్యం ఎవరిది? దేవుడిది. ఓకేనా? వాక్యం ఎవరిది? మరి దేవుడు వెలుగు ఉంటే దేవుడి మాట ఎలా ఉంటుంది? అది కూడా బాగా వెలుగే ఉంటుంది అంట. మీకు చెప్తే మాట అర్థమవుతున్నాయి కదండి. ఇప్పుడు మరి ఎందాక మనం ఏం చదివాము? 130లో నీ వాక్యము వెల్లటి అగుతోడనే వెలుగు కలుగున పదం వాడారండి. ఎక్కడ చెప్తాం వెలుగు దేని గురించి? ఆత్మ సంబంధం వెలుగు గురించి అండి. ఓకేనా? ఆత్మ సంబంధం వెలుగు, భౌతికమైన వెలుగు ఉంది, ఆత్మ సంబంధం వెలుగు ఉందండి. ఇప్పుడు ఎందమ్మా చదువుకున్న మాటే ఎఫెసీ పత్రిక 5:8 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:8 చదువుకుంటే, మీరు పూర్వమందు చీకటై ఉంటుంది. ఎవరితో అంటారు ఈ మాట? పౌలు సంఘం అంటున్నారండి. పూర్వం అంటే మనం ఒకప్పుడు ఎలాగుండే వాళ్ళం? క్రీస్తు రాకముందు చీకలు ఉండడం అర్థం ఏంటి? లైట్ లేకుండా ఉన్నాం ఇంట్లో. అందరింట్లో లైట్లు ఉన్నాయి కదా, మరి చీకటి అంటే అర్థం ఏంటి? అక్కడ పాపం అంటే చీకటిని ఎలా పోల్చాడు? అక్కడ పాపంతో పోల్చాడు. చీకటి అంటే పాపంతో పోల్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడైతే ప్రభువు నుండి ఎప్పుడైతే వస్తాం, ప్రభువుని రావడం అర్థం బాప్తిసం తర్వాత సంఘంలో వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామాట? ఇప్పుడు వెలుగు ఉన్నమాట. ఇప్పుడు వెలుగు ఉన్నట్టు అర్థం ఏంటంటే పూర్వం మనకి ఏం లేదు, జీవం లేదండి. పాపం ఉన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు మనకి ఏంది? జీవం కోల్పోయాం పాపం చేసి. మీ పాపం చేస్తే అపరాధం మీరు చచ్చిన వారు పదం వాడతారు కదా. పూర్వం ఎలాగొన్నాం? జీవం లేకుండా ఉన్నాం. ఎప్పుడు? క్రీస్తులోకి రాకముందు. యేసు ఏం చేస్తారు? మనకి
ఏం చేస్తే యేసుక్రీస్తు మాకు వచ్చి జీవాన్ని ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి మనకి? జీవనం అర్థమైంది. మా దీపాన్ని వెలిగించాడండి. ఎవడు? యేసుక్రీస్తు సువార్త ద్వారా. ఓకేనా? ఆయన ఏం చేశారు? మనకి వెలిగిచ్చాడండి. అప్పుడు మనం ఏమేమి మళ్ళీ తిరిగి సువార్త విని బాప్తిస్మం అందరూ ఏమేమి మళ్ళీ ప్రభులు వెలిగే ఉన్న పదం వాడారు మనం. ఓకేనండి. మొదటి దశలోని పత్రిక 5:5 చదువుకుంటే క్రైస్తువును ఉద్దేశించి ఒక పదం వాడారండి. ఏంటి పదం అంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు పదం వాడారండి. మనందరూ ఎలాంటి వాళ్ళంట? వెలుగు సంబంధులం అంటే అర్థం ఏంటి? పగటి సంబంధంలో పదం రెండును పదం ఉంది కదా, రెండు అని. ఆ కింద ఫుట్ నోట్లో రెండో పదకి ఏం వాడారు? వెలుగు కుమారులు, పగలు కుమారులు. వెలుగు కుమారులు అంటే అర్థం ఏంటి? వెలుగు కుమారులు ఏంటి? వెలుగు కుమారులు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు వెలుగు అంటే ఎవరు ఇక్కడ? దేవుడు అండి. ఇప్పుడు దేవుడు మన కుమారులు అయ్యాం కదా, అయ్యాం అందరం కూడా. ఎప్పుడు అయ్యాం? బాప్తిస్మం కుమారులు అయ్యాం. ఎవరు కుమారులు అయ్యాం? ఇప్పుడు దేవుడు వెలుగైతే కుమారులు ఎలాగవుతాము? మనం కూడా వెలుగు కుమారులు అని పదం వాడారు. మనం కూడా వెలుగు కుమారుల పదం క్రైస్తులు కూడా పదం వాడారు. ఓకేనండి. యాక్చువల్లీ మనం ఇంకోసారి కూడా ఇంకో పార్ట్ చెప్పుకుందాం. ఇది యాక్చువల్లీ మొత్తం ఒక లెసన్ అయితే మనం రెండు పార్ట్లు చెప్పుకుందాం. ఇంకోసారి ప్రభు చేత మీద మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకో పార్ట్ కూడా ఉంది. మరి ఇప్పుడు మనం చెప్తే ఇంకా లాగ్ అయిపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది టైం. ఓకేనా? అంటే మనకి ఎందరో ఏం నేర్చుకున్నామంటే, దేవుడు వెలుగే ఉన్నాడు. నిజంగా దేవుడు వెలుగే భౌతికంగా. ఎందుకంటే ఆ స్వరూపం వెలుగుగా ఉంటుందట. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఏ వ్యక్తి కూడా చూడలేని వెలుగు, అతి ప్రకాశమైన వెలుగు, ఎన్నో ప్రకాశమైన నక్షత్రాలు సూర్యుని సృజించిన వెలుగు, నిత్యమైన వెలుగు దేవుడు ఉన్నాడు. తర్వాత ఏంటంటే, ఆయన సమస్త భూమి మీద విశ్వంలో ఉన్న ప్రతి వెలుగుకి ఆయన మూలమండి. ఎందుకంటే వెలుగు ఆయన దగ్గర నుండి వచ్చిందండి. ఆయన సింహాసనం కూడా వెలుగుతో ఉంటుందండి. మనం చదువుకున్న ప్రకటన 4 చదువుకుంటే ఆయన వెలుగే ఉంటాడు. ఆయన చుట్టూ కూడా ప్రకాశమానంగా ఉంటుందటండి. అత్యంత వెలుగుతో ఆయన ఉంటుందండి. ఒక మాటలో ఏముంటుందంటే, ఒక సందర్భంలో ఎక్కడ వచ్చిన ముందు వెలుగును వస్త్రం వల్ల ధరించుకున్న పదం ఉంటుందండి. వెలుగును వస్త్రం ధరించుకున్న పదం ఉంటుంది. ఎవరు ధరించుకున్నట్ట? దేవుడు ధరించుకున్నాడు వెలుగుని. అంటే ఆయన అంటే మనకు షర్టు మన బట్టలుగా వేసుకుంటామో, దేవుడు ఎలా ధరించుకుంటూ తన వెలుగుని వస్త్రాల్లో కప్పుకున్నాడని అక్కడ అలంకారంతో చెప్పబడిందండి. అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1:5 దేవుడు వెలుగున్న పదం ఏదైతే ఉందో, ఇది ఎలాగా ఏ ఉద్దేశంతో భక్తుడు రాశాడంటే, ఆయన కేవలము భౌతిక సంబంధం వెలిగించేవాడు మాత్రమే కాకుండా, భౌతికంగా వెలిగి ఉన్నాడు అనే మాత్రమే కాకుండా, దేవుడు పరిపూర్ణంగా ఆత్మ సంబంధ లక్షణాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో దేవుడు వెలిగి ఉన్నట్టు అర్థం ఏంటంటే, దేవుడు ఈ ఆత్మ సంబంధ లక్షణాల్లో పరిపూర్ణుడు అని అర్థం చేసుకోవాలట. ఓకేనా? దేవుడు వెలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎందమ్మ చదువుకున్నాం, వెలుగు ఫలం ఏంటంటే మంచితనము. దేవుడు మంచితనంలో పరిపూర్ణుడు. అంటే మంచితనంలో ఆయన మించిన వ్యక్తి ఇంకెవడు లేడటండి. మంచివాడు అంటే ఎవరు అనాలి? ముందు దేవుడు అనాలండి. ఫస్ట్ ప్లేస్ దేవుడే. లేదా సత్యవంతుడు ఎవరు? దేవుడే. ఆయన నిజమైన వాడు. ఈయన తప్పించి ఇంకెవరు లోకల్ ఇంక నిజమైన దేవుడు ఇంకెవరు లేరండి. ఆయన నిజమైన దేవుడు. విగ్రహాల దేవుడు కావు. ఓకేనా? రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ దయచేవాడు దేవుడు. రక్షకుడు ఈయన. నిజమైన రక్షకుడు ఎవడు? దేవుడే. జీవము దయచేవాడు ఎవడు? దేవుడు. ఎందుకంటే ఆ జీవం ఎవరిలో ఉంది? పరిపూర్ణంగా దేవునిలో ఉంది. నీతి, దేవుడు పరిపూర్ణ నీతిమంతుడు. దేవుడు దుర్నీతి కోడు, అనీతిమంతుడు కాదు. ఓకేనా? దేవుడు వెలిగి ఉన్నట్టు అర్థం అంటే, భౌతిక సంబంధం వెలిగిన వాడు నిజమే, కానీ ఆత్మ సంబంధం కూడా ఆయన వీటిలో వెలిగి ఉన్న. ఆత్మ సంబంధం అర్థం ఏంటి? ఇవి వీటన్నిటిలో కూడా దేవుడు వెలిగి ఉన్నాడు. ఈ వెలిగిన పదము తండ్రికి ఉద్దేశించి వాడబడింది. మరొకరు కూడా వాడబడింది. ఎవరో వ్యక్తి? యేసుక్రీస్తు కూడా ఈ పదం వాడబడిందని. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుకుంటే ఈ మాట చదువు ముగించేద్దాం.
యోహాను సువార్త 1:3 చదువుకుంటే కలిగి ఉన్నదేదియు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆ, ఆయనలో జీవముండును. ఆయనలో జీవముండును. ఆ జీవము ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉండెను. వెలుగై ఉండెను. అక్కడ యేసు ఉద్దేశిస్తూ ఆయన జీవనం దయచేశాడు కాబట్టి ఆ వెలుగు చీకట్లో ఆయన కూడా ఎలా పోల్చారు? వెలుగుతో పోల్చారట. యేసు కూడా చాలాసార్లు ఏమన్నారు? నేను లోకమునకు అన్నారు లేదా పదం? యోహాను సువార్త 12:46 చదువుకుంటే, యోహాను సువార్త 12:46 చదువుకుంటే నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఉన్నాను. ఈ మాట ఎవరన్నారండి? యేసు అన్నారండి. ఏమన్నారు? నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి అంటున్నారండి. వెలుగు అనే పదం ఎవరికి వాడబడింది? యేసుకి స్వరం కూడా వాడబడిందండి. ఓకేనండి. అంటే యేసుకి స్వరం కూడా ఎలాంటి ఆయన కూడా వెలుగే ఉన్నాడు. ఆయన కూడా ఆత్మ సంబంధంగా సత్యంలో పరిపూర్ణుడు, మంచితనంలో పరిపూర్ణుడు, అవన్నీ కూడా ఆయన కూడా వర్తిస్తాను. తండ్రి మరియు కుమారులు ఇరువురు కూడా పరిశుద్ధతలో, నీతిలో, సత్యంలో, మంచితనంలో ఇరువురు కూడా పరిపూర్ణ విషయం అర్థం అవ్వాలి. ఓకేనండి. ప్రభు చిత్తం అయితే మనొకసారి మనం వాక్యం చెప్పుకున్నప్పుడు మిగతా వాక్యం మనం ధ్యానిద్దాం. దేవుడు వెలుగు ఉండడం అనేది మరొక అంశం ఉంది. అది మనం ధ్యానం తెప్పించాను. ఓకేనా? దేవుడి మాటని దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపించింది కాక అందరూ